కనుక బాధ పెట్టేవారి కొరకు ప్రార్థించాలంటే మొదట ఆ స్థితి రావాలంటే, ఆ స్థాయిలో వెళ్ళాలంటే, ఎలాంటి బాధ పెట్టేవారి కోసమైనా ప్రార్థన చేయాలంటే మనం స్థిరంగా ఉండాలి. దేవునిలో, దేవుని యందు నిలకడగా ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేసుకోవాల్సిందే మనం. అది మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటే నీళ్ళు స్థిరపరచున్నాయని ఏ పరిస్థితి వచ్చినా అని మనం అనాలి. బాధ పెట్టేవారిని ఎందుకు పెట్టాడంటే అసలు మనం స్థిరపడటానికి పెట్టాడు. ఎందుకు తెలుసో లేదు. ఎందుకు పెట్టాడు బాధ పెట్టేవారు మన కళ్ళ ముందు? మనం స్థిరపడటానికి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, కాయలు పూత పిందెతో ఒక వృక్షం ఉంది, చెట్టు ఉంది. దాన్ని బాధ పెట్టడానికి అది స్థిరమైందా కాదా ఎట తెలిసిద్ది చెప్పండి మీరు? ఆ చెట్టు స్థిరంగా ఉందా లేకపోతే పడిపోతుందని ఎట తెలిసిద్ది? వచ్చే గాలిని బట్టి, వర్షాన్ని బట్టి, మంచును బట్టి, ఎండను బట్టి, అవునా కదా? వాటిని బట్టి ఆ చెట్టు ఏమైంది? ఉంటుందా ఊడిద్దా? ఉంది. అది స్థిరంగా ఉంది, ఏళ్ళు పాతుకుపోయి ఉంది. అది స్థిరమైంది గుర్తేంటి? దాన్ని ఊపి, అలా ఊపి చూస్తాడు దేవుడు. ఆ ఊపేదే బాధ. కనుక మనం స్థిరంగా ఉండటం కోసమే బాధ పెట్టేవాళ్ళు మనం దేవుడు పెడతాడు అక్కడ.